చూడాలంటే టికెట్ బుక్ చేసుకుంటాం 399 రూపాయలు లేక 299 రూపాయలు ఉంటది, అంటే 300. సో టికెట్ బుక్ చేసుకున్న మూవీ చూద్దాం అని చెప్పి బండి తీస్తాం, లేదంటే కార్ తీస్తాం. దానికి పెట్రోల్ ఒక 200 ఒక 250 అయితే కొట్టిస్తాం. థియేటర్ దగ్గరికి వెళ్తాం. ఇప్పటికే 500 అయిపోయింది, మనం ఒక్కటి సినిమాకి వెళ్తామంటే ఆ థియేటర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ పార్కింగ్ ఛార్జెస్ అని చెప్పి 40 రూపాయలు 20 రూపాయలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది పెద్ద హెడ్ఏక్ అయితే చాలా మందికి అవుతుంటది. ఇంతవరకు ఖర్చు పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా పైసలు ఇచ్చి నేను వెళ్ళి మూవీ చూడాలని చెప్పి ఫీలింగ్ అయితే ఉంటది చాలా మందికి. సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఇది టికెట్లు మన థియేటర్ దగ్గర వచ్చేసి అయితే పార్కింగ్ కి ఛార్జ్ చేస్తున్నారో టికెట్, అది ఇప్పుడైతే క్యాన్సిల్ అయితే చేయడం అయితే జరిగింది. నో పార్కింగ్ ఫ్రీ అని చెప్పి అయితే కొత్తగా అయితే ఒక స్క్రీన్ అయితే తీసుకోవడం అయితే రావడం జరిగింది. సింగిల్ థియేటర్ ఆల్రెడీ మల్టీప్లెక్స్ లో ఎటువంటి పార్కింగ్ ఛార్జెస్ కూడా తీసుకోరు, బట్ సింగిల్ స్క్రీన్ లో మాత్రం విపరీతంగా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు దాన్ని అయితే కంట్రోల్ చేసింది గవర్నమెంట్. సో ఇది ఒక గుడ్ డిసిషన్ అనే చెప్పాలి. సో మరి ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కొత్త యొక్క స్కీమ్ గురించి కింద కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.